ఈ రోజు జగదాంబ జోన్ సేట్యు ప్రధాన కార్యదర్శి కర్ర చంద్రశేఖర ఆధ్వర్యంలో భూపేష్ నగర్లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు అత్యంత ప్రమాదకరమైనవని, స్మార్ట్ మీటర్లు మనమే పర్చేస్ చేసుకోవాలని, దీని ద్వారా మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా అదానీ చేతిలోకి వెళ్లిపోతుందని, అలాగే ఈ స్మార్ట్ మీటర్లు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే విధంగా ముందుగానే చేసుకోవాలని, మనం ఎక్కువ ఏ టైంలో విద్యుత్తు వాడతామో ఆ టైంలో యూనిట్ రేట్ ఎక్కువగా చూపిస్తుందని, ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలందరూ వ్యతిరేకించాలని, ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టిస్తే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏ మొహంతో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తుందని అడిగారు. భూపేష్ నగర్లో మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సిపిఎం పార్టీ ఇచ్చిన స్టిక్కర్లను స్వచ్ఛందంగా వాళ్ల మీటర్ పక్కనే అంటించి ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్ని ఎలా చేయమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జగదాంబ జోన్ కన్వీనియన్స్ కమిటీ కన్వీనర్ ఎం సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ గాని ఏ రకమైన పథకాలు ఉండవు. కరెంటు మీటర్ రేట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇవ్వమని చెప్తారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రమాదకరమైంది. దీన్ని మనం వ్యతిరేకించాలి. మన ఇష్టం లేకుండా వాళ్ళు బిగించడానికి లేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారు కూడా చెప్పారు ఎవరింటికి బలవంతంగా బిగించొద్దని. కానీ అది బిగించొద్దని ఇప్పుడు చెప్తారు, దొంగచాటు నుంచి బిగిస్తారు. అందుకనే దీన్ని పూర్తిగా రద్దు చేయాలని మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేదవాళ్ళకి భారంగా ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటి అద్దెలు, కరెంట్ ఛార్జీలు, అలాగే పన్నులు, నీటి పన్నులు, అలాగే ఆస్తి పన్నులు, ఇవన్నీ రోజు రోజు పెరుగుతాయి. దీంతోనే మనకి పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి పోతే ఇంకా పిల్లలు ఏం చదివించుకుంటారు? అలాగే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనకి అనారోగ్యం చేస్తే కేజీ దిక్కుబంధనం కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి పోతాయి, రావు. ఇప్పటికే రాకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ మీటర్ పెడితే తిరుగుతుంది, దానికి అడ్జస్ట్మెంట్ కూడా వాళ్ళు చేస్తారు. అందుకని ఈ మీటర్ వద్దనడానికి కారణం ఇది. అందుకని మన ఇంటికి ఎవరైనా వచ్చి అమ్మ మీటర్లు వేసుకోండి అంటే మేము మీటర్లు వేసుకోం బాబు, మాకు వద్దు, ఇది మంచి మీటర్ అంటే ఏమిటి అని చెప్పమానండి, నువ్వు లెటర్ ఇవ్వమానండి, ఎందుకు తిరుగుతుంది ఏంటి అనేది మాకు చెప్తే అప్పుడు మేము వేసుకోవాలో వద్దనేది మాట్లాడతామండి అనేసి మీరు అందరూ చెప్పాలని మీకు మరీ కూడా కోరుతున్నాము. ఇది ఒకళ్ళ ప్రయోజనాల కోసం కాదు, ప్రజల ప్రయోజనాల కోసం, పేద ప్రజల ప్రయోజనాల కోసమే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనకు 96 గజాల స్థలం ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, 48 గజాలు ఇచ్చాడు, నేను 96 గజాలు ఇస్తానన్నాడు. 96 గజాలు ఏమని మనం అడుగుతున్నాం. పనికి మాలకి మన బీచ్లో లోలా షాపింగ్ మాల్కి ఇచ్చారు స్థలం, ఎంత తెలుసా? 96 పైసలకి ఇచ్చారు ఒక ఎకరం. మనం అడిగేది 60 గజాలు అడుగుతున్నాం. ఎకరం ఎంత, 60 గజాలు ఎంత, అవి మనం అర్థం చేసుకోవాలి. ఎవడొచ్చినా అడగ ట్రూ అప్ ఛార్జీ పేరుతోనే దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేస్తున్నారు. ఇంకో 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ పెంచడానికి సిద్ధం అవుతున్నారు. గవర్నమెంట్ అనుమతి తీసుకొని అది పెంచడానికి సిద్ధం అవుతుంది. దాంట్లో సందేహం లేదు. పెంచమని చెప్తారు కానీ తగ్గించమని చెప్పరు. ఇదే మీటర్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ ఇంటికి కనుక మీటర్ బిగిస్తే, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీటర్ బిగించడానికి సిద్ధం అయితే పగలగొట్టమని చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. అదే మీటర్ని ఇప్పుడు ఎలా బిగిస్తారని మనం ప్రశ్నించారు. ఎందుకంటే ఇది చాలా మోసపూరితమైంది, దీంట్లో చాలా మోసాలు ఉన్నాయి. దీనివల్ల మన పిల్లలకు వచ్చే అమ్మఒడి కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ ఏ రకమైన పథకాలు ఉండవు. కరెంటు మీటర్ రేట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇవ్వమని చెప్తారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రమాదకరమైంది. దీన్ని మనం వ్యతిరేకించాలి. మన ఇష్టం లేకుండా వాళ్ళు బిగించడానికి లేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారు కూడా చెప్పారు ఎవరింటికి బలవంతంగా బిగించొద్దని. కానీ అది బిగించొద్దని ఇప్పుడు చెప్తారు, దొంగచాటు నుంచి బిగిస్తారు. అందుకనే దీన్ని పూర్తిగా రద్దు చేయాలని మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేదవాళ్ళకి భారంగా ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటి అద్దెలు, కరెంట్ ఛార్జీలు, అలాగే పన్నులు, నీటి పన్నులు, అలాగే ఆస్తి పన్నులు, ఇవన్నీ రోజు రోజు పెరుగుతాయి. దీంతోనే మనకి పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి పోతే
ఇక పిల్లలు ఏం చదివించుకుంటారు? అలాగే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనకి అనారోగ్యం చేస్తే కేజీ దిక్కు